జర్నలిస్ట్ వైఎస్ఆర్ ఇతను ఏం మాట్లాడుతాడు ఒకసారి మనం చూద్దారండి. నమస్తే. సుధా మాధవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం. సుధా మాధురి తెలుగుదేశానికి చెందిన నాయకురాలు, ఎస్సీ నియోజకవర్గం, రైల్వే కోడూరు అన్నాడు మనోడు. అంటే ఇప్పుడు మొన్న 7 కోట్లు ఇచ్చానని చెప్పి ఆరోపణ చేశారు కదండి ఒక మహిళ. వారిని ఈయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నాడు. ఇప్పుడు అయితే నేను కొడాల నానిని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? బొత్స సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? అంతెందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, అతను కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ లీడర్ అంటాను. కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పనిచేసి ఉండొచ్చు ఆ పార్టీలో, కానీ తర్వాత క్రమంలో వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. టీడీపీ నుంచి లైఫ్ తీసుకున్న కొడాల నాని గాని, వల్లభనేని వంశీ గాని వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు స్థాయి చేసిన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ఒక నాయకుడిని గుర్తించాలి, కానీ గతంలో ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఎలా గుర్తింటారు? అసలు సూట్ సైతాన్ గడు ఒకడు ఉన్నాడు, సూట్ వేసుకుని వచ్చేస్తారు, సైతాన్ కళ్ళు వేసుకుని. ఆ సూట్ సైతాన్ గడు కూడా సుధా మాధురి గారిని పక్కన కూర్చోబెట్టుకుని తెలుగుదేశం లీడర్ ఈమె చెప్పడం మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ వైఎస్ఆర్ ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అంటున్నాడు. ఎందుకు ఆవిడ ఏ పార్టీ నాయకురాలు ఫస్ట్ అది క్లారిటీ ఇద్దామండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. సూట్ సైతాన్ ఇక్కడ సూట్ వేసుకోలేదు, మామూలు బట్టలు వేసుకుని ఉన్నాడు. సైతాన్ ఇక బీఫామ్ ఇస్తుంది ఆవిడకి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఏకంగా ప్రచారానికి తిరిగినట్టున్నారు, ప్రచార రథం మీద నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరు, సుధా మాధురి గారు, ఈ సూట్ సైతాన్. మీకు ఇంకో ఫోటో చూపిస్తాను రండి. జై భీమరావు పార్టీ తరపున పోటీ చేసిందట సుధా మాధవి, తమిళ పార్టీ. ఇక జై భీమరావు భారత్ పార్టీ. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే రిజెక్ట్ అయింది ఆవిడది. అంటే ఒక నామినేషన్ కూడా పర్ఫెక్ట్ గా వేయించలేని స్థాయిలో సూట్ సైతాన్ గడి పార్టీ ఉంది. జస్ట్ ఒక అడావుడి కోసం పలానా చోట మా క్యాండిడేట్ ఉంది, మేము క్యాండిడేట్ పెడుతున్నాం, ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పడం కోసం అడావుడి చేస్తాడు తప్ప కనీసం నామినేషన్ కూడా ప్రాపర్ గా వేయించడు. సో ఆవిడ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో ఉన్నట్టు? ప్రజెంట్ ఇప్పుడు ఆవిడ ఈ సూట్ సైతాన్ గడి పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలని చెప్తున్నారు ఎందుకు? తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు? ప్రస్తుతం సూట్ సైతాన్ పార్టీలో ఉన్న ఒక మహిళ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిందని చెప్పండి. ఆవిడ గతంలో తెలుగుదేశంలో పనిచేసి ఉండొచ్చు, మంచిదే. కానీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం మనం అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్.